మిత్రులారా అందరికీ వందనాలు. మీకోసం ఒక సరికొత్త వీడియోని తీసుకొని వచ్చిన. ఇక్కడ కనిపిస్తున్నది ఎంత మంచిగా వాతావరణం ఉందో చూడండి. రాజస్థాన్‌లో చిన్న చిన్న మొక్కలైనప్పటికీ దాన్ని మనము లోతుగా చూడాలి. లోతుగా చూస్తే ఆ మొక్కలో ఉన్న అందాన్ని మనం పరీక్షించినట్టయితే గనక ఆ అందం మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. లేదంటే పిచ్చి మొక్కలుగానే తీసుకుంటాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మొక్క, ఈ పూలు దాన్ని నేను ఈ కెమెరాతో ఈ విధంగా జూమ్ చేసినట్టయితేనే దానిలో ఉన్న మకరందం అనేది మీకు కూడా చూపించగలుగుతున్నాను. ఈరోజు ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియోను తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ మొత్తం పొదలు ముండ్ల పొదలాగా ఉంది ఈ చెట్టు. ఎండిపోయింది. మొత్తము ఎండిపోయింది. అయినా కూడా దాంట్లో కొన్ని పువ్వులు దానికి అందాన్ని ఇస్తున్నాయి. ఆ అందాన్ని మీకు చూయించాలి. నా సబ్స్క్రైబర్లందరూ కూడా ఆనందంగా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఎండిపోయిన మొక్కైనా సరే ఇలా వికసించినటువంటి ఈ పూలు ఉండడం వల్లే మనం ఇక్కడికి వచ్చాము. అలాగే మనకు ఉన్న అందం ఏ విధంగా ఉన్నా కూడా మనకున్నటువంటి మంచి గుణంతోటే మనము ఆకర్షింపబడతాము ఇతరులకు. దీన్ని మనం గుర్తించాలి. సో, ఈ మొక్కల్లో కూడా చాలా నీతిని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజస్థాన్‌లో మరి ఒక 3, 4 రకాల చెట్లు మాత్రం కనిపించినాయి నాకు. ఇక్కడ కనిపించినటువంటి ఈ చెట్లను, ఈ అందాన్ని మీకు పొద్దు పొద్దున ఆదివారం రోజున ఈ వీడియోని మీకు తీస్తున్నాను. పైన చూడండి, ఆకాశంలో కూడా ఒక రకమైనటువంటి డిఫరెన్స్ కనిపిస్తున్నది. అలాగే ఈ కిందన ఈ పొద్దున పక్షుల ఈ చప్పుళ్ళతో మరి ఈ విధంగా ఈ పొదలను కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొదలు, చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న చెట్లు అన్నిటిని కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆకాశంలో కనిపిస్తున్నట్టు ఈ వ్యూను ఫోన్లో చిత్రీకరించితే ఎంత పెద్ద క్లారిటీ ఫోన్ కాకపోవడం వల్ల అంత క్లారిటీగా ఏం కనిపిస్తలేదు. కానీ మన కళ్ళతో రియల్‌గా చూసినట్టయితే గనక చాలా ఆనందంగా ఉంటది ఇలాంటి ప్లేసు. సో, ఈ వాతావరణాన్ని మీరు కూడా ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారని చెప్పేసి ఊహించుకోండి. చూడండి, చాలా ఆనందంగా ఉంటది. ఇది నేరేడు చెట్టు ఇక్కడ. ఈ దీనికి చిన్న చిన్న నేరగాయలు ఉంటాయి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ బయట ఆకారాన్ని చూడండి. ఈ చెట్టు యొక్క డిజైన్‌గా ఉంది. ఎవరో డిజైన్ నిర్మించారన్నట్టుగా. చెట్టు వంపులు వంపులుగా తిరిగి ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుంది. దీనిని మనం కెమెరామెన్ లాగే ఎటు పోనీయకుండా కెమెరామెన్‌కు తగ్గకుండా నేను ఈ వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియో తీసే విధానం మీకు ఏ విధంగా అనిపించిందో మీరందరూ కూడా కామెంట్ చేయండి. మన ఛానల్‌ని మొదటిసారి గనుక చూసినోళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఓకే. మీకు ఇలాంటి మరెన్నో వీడియోసు నేను ఉద్యోగరీత్యా అన్ని రాష్ట్రాలు తిరుగుతాను. వాతావరణం -డిగ్రీల్లో ఉండేటువంటి చలి వాతావరణంలో గానీ, టెంపరేచర్ హైగా ఉండే రాజస్థాన్ లాంటి ప్లేసుల్లో గానీ, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్థానాల్లో గానీ, ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థానాల్లో మనం వెళ్తాం కాబట్టి అక్కడున్న వాతావరణాన్ని, అలాగే ఉద్యోగరీత్యా ఉండే నోటిఫికేషన్స్‌ని మీకు మంచి మోటివేట్‌గా ఉండేటువంటి వీడియోస్‌ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాను కాబట్టి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఇంకా వీడియోలు చూడండి. నేను మాట్లాడే విధానం మీకు నచ్చినట్టుగా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సమస్యకు కూడా మన దగ్గర సమాధానం దొరుకుతుంది. యువతను మంచి దారిలో తీసుకెళ్ళాలి. యువతకు కొత్త చేదుడువాదుడుగా మనం ఇచ్చేటువంటి మోటివేషన్‌తో గానీ, వాళ్ళకు నోటిఫికేషన్స్‌ల గురించి చెప్పి ఉద్యోగాలు స్థిరపరిచే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం. చూడండి, ఇక్కడ గడ్డి మొక్కగానే పెరిగినా కూడా ఈ ఎడారిలో పెరిగినటువంటి చిన్న మొక్కకు చాలా ప్రాధాన్యతను నేను ఇస్తున్నాను. ఎందుకనంటే మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంతైనా మొక్కలు ఉంటాయి. అన్నీ పచ్చని వాతావరణము, వాటర్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఎడారి. ఇక్కడ కాస్త వర్షాలు కురవడం వల్ల ఇక్కడ పచ్చదనం అనేది ఇక్కడ ఏర్పడింది. దాంతో చిన్న చిన్న ఈ మొక్కలొచ్చాయి. ఈ మొక్కలకు కూడా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. చూడండి, పొద్దున ఈ పక్షులు ఏ విధంగా ఇక్కడ విహరిస్తున్నాయో. ఇంత టెంపరేచర్ హైగా ఉంటది. ఆ టైంలో వీటికి ఎంత ఇబ్బందిగా ఉంటదో అయినా కూడా టెంపరేచర్‌ని తట్టుకొని ఇవి ఇక్కడ జీవిస్తున్నాయి. ఇక్కడ అన్నీ కామన్‌గానే ఉన్నప్పటికీ టెంపరేచరే చాలా హైగా ఉంటది. ఈ టెంపరేచర్‌లో కూడా ఇలాంటి మంచి పుష్పాలు ఇక్కడ చెట్లకు
ఉండడం, ఇక్కడ చెట్లు జీవించడమే ఎక్కువ అని అంటే ఈ విధంగా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు ఈ మొక్కలు ఈ విధంగా అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.